వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్. వార్తలు చదువుతున్నది రమణ. శ్రీకాళహస్తీశ్వర స్కిట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభోత్సవంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, జేఎన్టీయు అధికారులు. కొద్దిగా మీరు ఇన్స్పెక్ట్ చేస్తూ అన్ని ఉండి దగ్గర ఉండి కూడా కలవ అయ్యో సార్ కొద్దిగా వెల్కమ్ టు కాలేజ్, వెల్కమ్ టు స్కిట్. దీని క్రెడిట్ అంతా కూడా ఒక్కరికే ఇస్తానండి. నేను పడిన కష్టం పడ్డాను, కానీ దీని వెనకాల ఉండేది ఒకటే మనిషి. మళ్ళా ఈ శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జేఎన్టీయు రివైవ్ అయ్యింది, మళ్ళా తిరిగి జీవం పోస్తుంది. మనస వాచ కర్మన ఎల్లకాలం నేను ఆయన రుణపడి ఉంటాను. నేను మా చిన్న పిల్లకాలు మా నాయన దగ్గరికి వచ్చి, సార్ స్కిట్ కాలేజ్ జాయిన్ కావాలి, డిస్కౌంట్ కావాలి సార్, సార్ స్కిట్ కాలేజీలో చిన్న ఉద్యోగం కావాలి సార్, స్కిట్ కాలేజ్ ఇది కావాలి అని చెప్పి రోజుకి 30-40 మంది వచ్చేవారు. ఇంకా టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత డిమాండ్ ఉండేదండి స్కిట్ కాలేజ్కి. ఆడ సీట్ దొరికితే సార్ నాయన దేవుడు అని చెప్పి దేవుడిపై గుడి కొట్టుకొని సీట్ వస్తే సార్ అని చెప్పి అంటాడు. అంత డిమాండ్ ఉండేది. నేను ఈరోజు మాట ఇస్తున్నాను, వచ్చే 29 ఎలక్షన్స్ లోపల దానికి 100 రెట్లు డిమాండ్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే స్కిట్ కాలేజ్ రేడియస్ వైజ్ చూస్తే చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ అసలు లేవు. ఇక్కడ బెస్ట్ ఈస్ బ్రాండింగ్. జేఎన్టీయు బ్రాండ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. కాళహస్తి జేఎన్టీయు అనంతపూర్ అనేది ఈరోజు తీసుకోవడం, ఇంత ఫాస్ట్గా చేయడం అనేది వీసీ గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే మాకు వారు గైడెన్స్ ఇస్తున్నారు. నాకు ఆయన అంత స్థాయిలో ఉన్నవాడు నాకు ఫోన్ చేసుకొని, లేదు లేదు అన్న ఇట్లా చేయాలి అట్లా చేయాలా, ఈ రకంగా లోకేష్ గారు చెప్పండి, ఈ రకంగా బాబు గారు చెప్పండి, ఈ రకంగా ఫాలోఅప్ చేయండి అని చెప్పి నాకు వెంటనే గైడెన్స్ ఇస్తున్నారు. నిజంగానే సార్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ టువర్డ్ అవర్ కాలేజ్ అండ్ అవర్ కాలేజ్ సార్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇద్దరిని కూడా నేను చిన్నోళ్ళైనా వాళ్ళు పొగడాలి. ఇద్దరు ఓఎస్డీసీ వాళ్ళకి నేను రాత్రి అప్పుడప్పుడు అయితే 11 గంటలకు 12 గంటలకు ఫోన్ చేస్తాడు. సార్ ఏమనుకోద్దండి ఫోన్ చేస్తాను. ఆదివారం లే, సోమవారం లే, మంగళవారం లే, ప్రతిరోజు వారానికి ఫోన్ చేసి వాళ్ళ తలకాయ తినేశారు. సో ఇదొక టీం వర్క్. అంటే ఈవో గారు ఏంటంటే ఆయన వేవ్ లెంగ్త్ మాకు ఎంత మ్యాచ్ అయిందంటే, ఈరోజు ఫైల్ వస్తే నాకు ఫైల్ వచ్చిన 10 నిమిషాలు నాకు మెసేజ్ పెడతాడు, గంటలో క్లియరెన్స్ పంపిస్తాడు. ఎందుకంటే ఆ క్లియరెన్స్ లేకపోతే అంత ఫాస్ట్ రాదు కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు, ఆయన ఎక్కడ ఫైల్ ఉంది, ఏం ఫైల్ ఉంది, టీమ్ ఎఫర్ట్. దాని తర్వాత దీనికి ముఖ్య కారణం ఏంటంటే, నేను పాదయాత్ర చేస్తున్నాను. ఇంటింటి భద్రత కార్యక్రమంలో మా అమ్మ సరోజమ్మ గారు అని చెప్పి లెక్చరర్ ఆమెను పెట్టిపోయినప్పుడు ఆమె నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఏమన్నా ఇంత బాధపడతా ఉంటా ఏంటంటే, అయ్యా ఇది ప్రాబ్లం, ఇది